వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈరోజు మరొక అప్డేటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందారమ్మా. ఆ కాన్సెప్ట్ తర్వాత దాని గురించి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని నేర్చుకున్నారు. ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ మీద మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కానీ సాల్వ్ చేయొచ్చు. సో మనం ఈరోజు నేర్చుకునే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్సిడెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ట్రైన్ యాక్సిడెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రైన్ యాక్సిడెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి మీకు బేసిక్ మెథడ్లో చెబుతున్నామా. ఆ తర్వాత మన కేఎన్ఆర్ లాజిక్స్ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సులువు సాధించాలో నేర్చుకున్నారు. ఫస్ట్ అసలు బేసిక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో క్లారిటీగా నేర్చుకున్నారు. చూడండి, ఏ ట్రైన్ మీ ట్రావెల్డ్ ఎట్ సర్టెన్ స్పీడ్ ఎట్ 50 kilometers distance it meet an accident. So it traveled at 3/4 of the speeds. He reached 25 minutes late అమ్మ. అంటే ఒక రైలు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ప్రమాదం జరగడం వలన అది 3/4 వంతు వేగంతో ప్రయాణించడం వలన తన గమ్యస్థానాన్ని 25 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేను. ఇదే ప్రమాదం ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే అది అదే వేగంతో 3/4 వంతు వేగంతో ప్రయాణించడం వల్ల గమ్యస్థానాన్ని ఎన్ని నిమిషాలు ముందుగా చేరుకునేదంటే 15 నిమిషాలు ముందుగా చేరుకునేది, ఆలస్యంగా చేరుకునేది. 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేది. అయితే ఆ రైలు యొక్క వేగం ఎంత, ఆ రైలు ప్రయాణించిన దూరం ఎంత అంటున్నమ్మా. చూడండి, ఒక రైలు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాకంట యాక్సిడెంట్ అయిందంటమ్మా. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాక యాక్సిడెంట్ కావడం వల్ల తన వేగాన్ని తగ్గి 3/4 వంతు వేగంతో వెళ్తుంది. 3/4 వంతు వేగంతో వెళ్తాం వల్ల అది గమ్యస్థానాన్ని ఏం చేసిందంటే 25 minutes లేట్గా చేరుకుందమ్మా. సో అది వెళ్ళాల్సిన టైం కంటే ఎంత ఎక్స్ట్రా టైం తీసుకుందంటే 25 minutes ఎక్స్ట్రా తీసుకుంది. ఎందుకు? స్పీడ్ తగ్గించుకొని వెళ్తుంది కాబట్టి. ఒకవేళ ఇదే ప్రమాదం ఇంకో 10 కిలోమీటర్ల తర్వాత జరిగి ఉంటే, ఇంకా కొంచెం 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే, మళ్ళీ ఇదే వేగం 3/4 వేగంతో వెళ్ళినప్పుడు అది ఏమయ్యేదంటే 15 minutes లేట్గా వెళ్ళేదంట. 15 minutes లేట్గా వెళ్ళేది. అయితే ఆ రైలు యొక్క వేగం ఎంత, అది ప్రయాణించిన దూరం ఎంత అనేది కాన్సెప్ట్ అమ్మ. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఏం చేయాలి, రైలు యొక్క వేగాన్ని కనుక్కోవాలి, అదేవిధంగా ఆ రైలు ప్రయాణించినటువంటి దూరాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి లెక్కలో క్లియర్గా చూడండి, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందంటమ్మా, 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందంట. ఆ రైలు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఇక్కడ ఏమో 50 kilometers దూరం ట్రావెల్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50 kilometers అమ్మా. ఈ 50 kilometers దూరం ట్రావెల్ చేసిన తర్వాత అంట అది యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగటం వల్ల ఇక్కడ దాని యొక్క వేగాన్ని ఏం చేస్తుందంటే 3/4 వంతు వేగంతో వెళ్తుంది ఇక్కడ నుంచి ఇటు. ఇక తర్వాత ప్రమాదం జరిగింది కదా, కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెళ్తుంది. వెళ్ళటం వల్ల ఈ గమ్యస్థానాన్ని చేరుకుంది. సో ఈ గమ్యస్థానం చేరినప్పుడు ఎంత టైం తీసుకుందంటే సాధారణంగా తీసుకునే సమయం కంటే 25 నిమిషాలు ఆలస్యంగా తీసుకుంది. సో 25 minutes లేట్గా తీసుకుందమ్మా. 25 minutes లేట్గా ఆలస్యంగా వెళ్ళింది, 25 నిమిషాలు. నెక్స్ట్ ఒకవేళ ఇదే ప్రమాదం ఇక్కడ కాకుండా ఇంకో 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే, ఇదే ప్రమాదము ఇంకొంచెం ముందుకి 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటేనంట 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళేదంట. అంటే ఇక్కడ జరగాల్సినటువంటి ప్రమాదము ఇంకొంచెం ముందుకి, ఇంకో లైన్ డ్రా చేస్తున్నా క్లియర్ కాదా, ఇక్కడ ఏమన్నా. సో ఈ పాయింట్ వద్ద జరగాల్సినటువంటి యాక్సిడెంట్ అంట ఇంకొంచెం ముందుకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత సార్ అంటే, ఇంకో ఈ 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే, ఇంకాస్త 10 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే ఇది గమ్యస్థానాన్ని చేరడానికి ఎంత టైం తీసుకునేది అంటే 15 minutes లేట్గా తీసుకునేది. 15 minutes లేట్గా తీసుకునేది. అంటే ఇంతకుముందు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది, 25 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. ఇప్పుడు ఎంతమ్మా, 15 minutes లేట్గా వెళ్ళింది. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఆలస్యం తీసుకుంటుంది. అంటే ఎన్ని మినిట్స్ ముందు వెళ్తుంది, ఇంతకు ముందు కంటే 10 minutes బిఫోర్ వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటుండు, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటుండు. మనం ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ జరగాల్సినటువంటి యాక్సిడెంట్ సో ఇక్కడ ఏమన్నా జరిగింది, ఓకేనా. ఇక్కడ జరగడం వల్ల ఇక్కడ నుంచి 3/4 స్పీడ్తో వెళ్తుంది, 3/4 స్పీడ్తో వెళ్తుంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మన టైం డిఫరెన్స్ చూడండి. సో టైం డిఫరెన్స్ ఎంత, 10 minutes కదా, 10 minutes టైం డిఫరెన్స్ వచ్చింది.
మరి ఎందుకు వచ్చింది టైం డిఫరెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ కదా స్పీడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి దీని స్పీడ్ ఎంత ఉందో 4 పార్ట్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దీని స్పీడ్ 4 పార్ట్సే ఉంది. ఈ టైం డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ డిస్టెన్స్ వల్లనే కదా. మరి ఇక్కడ నుంచి టోటల్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. చూడండి ఈ టైం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ డ్రా చేస్తున్నది దీనివల్ల వచ్చిందమ్మా. ఈ టైం డిఫరెన్స్ దేనివల్ల వచ్చిందంటే ఈ గ్యాప్ వల్ల వచ్చింది. దీనివల్లనే అందులో టైం డిఫరెన్స్ వచ్చింది, ఈ పాయింట్ వల్ల. క్లియర్ కదా. సో ఈ పాయింట్ వల్ల ఇక్కడ మనకి 10 మినిట్స్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది మిత్రమా. మరొకసారి చూడండి, ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి దీని యాక్చువల్ స్పీడ్ ఏమనుకుందా అంటే రైలు యొక్క స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈక్వల్ టు 4x అమ్మ, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. సో దీని యొక్క స్పీడ్ ఎంత అంటే ఆ ట్రైన్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 4x అనుకున్నారు. ఇది 4x అమ్మ, ఇది 4x. మరి ప్రమాదం జరిగినాక ఎంత స్పీడ్ తేలుతుంది? 3/4 ఆ స్పీడ్ తేలుతుంది కదా. సో 3/4 ఇంటూ 4x అంటే ఇది 3x స్పీడ్ తేలుతుంది. ఇటు సైడ్ ఎంత స్పీడ్ తేలుతుందమ్మా? 3x స్పీడ్ తేలుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్పీడ్ ఎంత చూడండి. డినామినేటర్లో ఏమో 4 కదా, అంటే 4x కదా, ఇది 4x. సో ఈ తర్వాత స్పీడ్ ఎంత స్పీడ్ తేలుతుందంటే 3x స్పీడ్తో వెళ్తుందమ్మా, 3x స్పీడ్తో వెళ్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ పైన రాయిలు ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు 3x స్పీడ్తో వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది? 3x. మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ కింద సో ఎంత స్పీడ్తో వెళ్తుందమ్మా? 4x స్పీడ్తో వెళ్తుంది. అంటే ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక్కడ స్పీడ్ 3x ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 3x ఉంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు స్పీడ్ ఎంత ఉందమ్మా? 4x ఉంది. మరి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది మిత్రమా? 10 మినిట్స్ వచ్చింది. అంటే t1 మైనస్ t2 ఎంత వచ్చిందంటే మనకి 10 మినిట్స్ వచ్చింది. t1 మైనస్ t2 ఎంత వచ్చింది? 10 మినిట్స్ వచ్చింది. మరి ఇక్కడ t1 అంటే ఏంది? డిస్టెన్స్ బై టైమే కదా, డిస్టెన్స్ బై స్పీడే కదా. మరి ఈ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్ల దూరం జరిగింది? 10 కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ 10 అంటే ఇది కూడా 10 కదా, ఇక్కడ కూడా ఎంతమ్మా? 10 కదా. సో 10 మినిట్స్. సో 10 బై సో టైం ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకి ఫార్ములా? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంది? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ 10 బై స్పీడ్, ఇక్కడ ఎంత స్పీడ్ అమ్మా? 3x మైనస్ 10 బై ఇక్కడ స్పీడ్ ఎంత మీది? 4x ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్ డిఫరెన్స్ కదా. ఈ మినిట్స్ని మనం అవర్స్లోకి మారిస్తే 10/60 అమ్మ, 10/60. ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం 10 కామన్ వస్తుంది, అన్నింటిలో 10 క్యాన్సిల్ అవుతుందమ్మా, అన్నింటిలో 10 క్యాన్సిల్ అవుతుంది. ఇక చూడండి ఇక్కడ ఎల్సిఎం 12x కదా, 12x. సో 4 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/60 అమ్మ, 1/60. ఇక 12 1s are 12 5s are 12 1s are 12 5s are. సో 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందంటే 1/5. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 వస్తుంది. సో x వాల్యూ ఎంత వస్తుందమ్మా? 5 వస్తుంది. మరి కావాల్సింది మనకి ట్రైన్ స్పీడ్ కదా, ట్రైన్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఏమనుకుంటారు మనం? 4x కదా. సో 4 × 5. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4 × 5, 4 5s are ఎంత అంటే 20 km/h అమ్మ, 20 km/h. ఇది దీని యొక్క స్పీడు, దీని యొక్క స్పీడ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 20 km/h వస్తుంది. ఎంత వస్తుంది మిత్రమా? 20 km/h వస్తుంది. చూడండి మనకి స్పీడ్ ఎంత వచ్చిందమ్మా? 20 km/h వచ్చింది. మరి ఈ స్పీడ్ కనుక్కోవడానికి మన కేఎన్ఆర్ లాజిక్స్లో ఎలాంటి షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగిస్తామో చూడండి జాగ్రత్తగా. మన కేఎన్ఆర్ లాజిక్స్లో స్పీడ్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు చూడండి. సో కేఎన్ఆర్ లాజిక్స్ అమ్మ, కేఎన్ఆర్ లాజిక్స్. సో స్పీడ్ మనకి యాక్చువల్ స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది చూడండి, 3/4 స్పీడ్తో వెళ్తుంది. మరి ఈ డిస్టెన్స్ అనేది కాన్స్టెంటే కదా, ఈ డిస్టెన్స్ అనేది కాన్స్టెంటే కదా. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు టైమ్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ ఏం చెప్పుకున్నామమ్మా? ఇన్వర్స్ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాము. అంటే ఇది ఒరిజినల్ స్పీడ్, వెళ్ళాల్సినటువంటి స్పీడ్. యాక్సిడెంట్ జరగకముందు వెళ్ళే స్పీడ్ 4, యాక్సిడెంట్ అయినాక వెళ్ళే స్పీడ్ 3 అమ్మ. సో స్పీడ్ రేషియో రాద్దాం.
స్పీడ్ రేషియో ఏ రాయొచ్చు, ఒరిజినల్గా వెళ్ళాల్సింది 4, కానీ ఎంత స్పీడ్ వెళ్తుందమ్మా 3. సో టైం అనుకుందాం. సో టైం దీనికి ఇన్వర్స్ రేషియోనే కదా, 3:4. 3:4. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా, ఒక భాగమే కదా, ఆ ఒక పార్ట్ వాల్యూ ఇచ్చాడు కదా, ఎంతమ్మా ఒక పార్ట్ వాల్యూ. సో ఈ ఒక పార్ట్ వాల్యూ మనకి 10 మినిట్స్ అంటాం. ఒక పార్ట్ వాల్యూ ఎంతమ్మా 10 మినిట్స్. మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, ఒరిజినల్ టైం ఇదే కదా, ఒరిజినల్ టైం ఎంత 3 కదా. సో 3 పార్ట్స్ వాల్యూ, 3 పార్ట్స్ వాల్యూ అంటే 30 మినిట్స్ అమ్మా, 30 మినిట్స్. సో టైం వచ్చింది మనకి. మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకి ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ కదా. సో 10 బై 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ కదా, 1/2. ఈ 2 పైకి తింటూ అవుతుంది 20 km/h అమ్మ, 20 km/h. అంటే ఈ విధంగా మన కేఎన్ఆర్ లాజిక్స్లో ఏదైతే మనం కాన్సెప్ట్ చెప్పుకున్నామో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ అండ్ టైం ఇన్వర్స్ ప్రపోర్షనల్, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసినమాట. సో స్పీడ్ అనేది 4:3 రేషియోలో ఉంటే టైం ఏ రేషియోలో ఉంటుందంటే మనకి 3:4 రేషియోలో ఉంటుంది. ఇక్కడ గ్యాప్ వచ్చేసి మనకి 1. సో ఒక పార్ట్ వాల్యూ ఎంతంటే 10 మినిట్స్. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంతంటే 30 మినిట్స్ అమ్మ. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ వచ్చేసి మనకి 10, టైం వచ్చేసి 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్. ఈ 2 పైకి తింటూ అవుతుందమ్మా 20 km/h. సో ఆ రైలు యొక్క వేగం ఏంటంటే 20 km/h. సో మరి ఇది రైలు వేగాన్ని కనుక్కోవటం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఆ రైలు మొత్తం ప్రయాణించిన దూరం అంటే డిస్టెన్స్ కనుక్కోవటం అమ్మా. సో డిస్టెన్స్ ఎలా ఉంది, డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది మనకి ఈ డిస్టెన్స్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్రెడీ డిస్టెన్స్ తెలుసు. ఈ డిస్టెన్స్ కనుక్కుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే టోటల్ డిస్టెన్స్ అమ్మ. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది మనకి టోటల్ డిస్టెన్స్. అయితే మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 25 మినిట్స్ లేట్గా వెళ్తుంది, ఇక్కడ ఎన్ని మినిట్స్ లేట్గా వెళ్ళిందమ్మా 15 మినిట్స్ లేట్గా వెళ్ళింది. అంటే ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత వచ్చేసారంటే 10 మినిట్స్ వచ్చిందమ్మా. టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 మినిట్స్ వచ్చింది మనకి. సో ఇక్కడ వచ్చినటువంటి డిస్టెన్స్ తెలుసు మనకి. సో ఈ డిస్టెన్స్ ఎంతో తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా ఎంతో తెలియదు మనకి. సో కానీ సో ఇక్కడ టైం డిఫరెన్స్ అనేది 10 మినిట్స్ వచ్చింది మనకి. టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 మినిట్స్ వచ్చింది. మరి టైం డిఫరెన్స్ 10 మినిట్స్ దేనివల్ల వచ్చిందమ్మా, ఈ మధ్యలో 10 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్ జరగడం వల్లనే కదా. అంటే 10 మినిట్స్కి 10 కిలోమీటర్స్ అయితే 10 మినిట్స్కి 10 కిలోమీటర్స్ అయిందనుకోండి. సో ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత, 25 మినిట్స్ లేట్ వెళ్తుంది కదా. మరి 25 మినిట్స్కి ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఆ 25 మినిట్స్కి ఎంత కనుక్కుందాం. సో 25 మినిట్స్కి ఇదండి 10 మినిట్స్కి 10 కిలోమీటర్స్ అంటే 25 మినిట్స్కి ఎంత సార్ అంటే 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 25 కిలోమీటర్స్. మన అడిగింది టోటల్ డిస్టెన్స్ కాబట్టి సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా 50 కిలోమీటర్స్ ప్లస్ ఈ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్ టోటల్ 75 కిలోమీటర్స్. టోటల్ ఎంతమ్మా 75 కిలోమీటర్లు. సో ఆ రైలు ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే 75 కిలోమీటర్లు. ఈ విధంగా మీకు యాక్సిడెంట్లో టైం ఇది స్పీడ్ అడగవచ్చు, అదేవిధంగా మనం ప్రయాణించినటువంటి దూరం అడగవచ్చు అమ్మా. అది ప్రయాణించినటువంటి దూరం అడగడానికి కూడా అవకాశం ఉంది. సో లెట్ us see the another problem. చూడండి, a train meets an accident after 50 kilometers. ఆఫ్టర్ 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ తర్వాత యాక్సిడెంట్ అయిందంటమ్మా. అది 5/7 స్పీడ్తో వెళ్తుందమ్మా. 5/7 స్పీడ్తో వెళ్తుంది. వెళ్ళటం వల్ల అది ఎంత టైము రీచ్ అయిందంటే ఇది 30 మినిట్స్ లేట్గా తీసుకుందమ్మా.
30 మినిట్స్ లేట్గా తీసుకున్నది. సో ఎన్ని మినిట్స్ లేట్ తీసుకుందామా? 30 మినిట్స్ లేట్గా తీసుకుంది. ఒకవేళ ఇదే ప్రమాదం అంట మరొక 35 కిలోమీటర్స్ దూరంలో జరిగింది అనుకోండి, మరొక 35 కిలోమీటర్స్ జరిగితే అప్పుడు టైం ఎంత లేట్గా తీసుకునేది అంటే మనకి సో 15 మినిట్స్ లేట్గా వెళ్ళేది. 15 మినిట్స్ లేట్గా వెళ్ళేది. అయితే ఆ రైలు యొక్క వేగము మరియు అది ప్రయాణించిన దూరం ఎంత అంటుండు చూడండి. ఒక రైలు 50 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురి కావటం వలన తన వేగం 5/7 వంతు వేగంతో ప్రయాణించటం వల్ల అది గమ్యస్థానాన్ని 30 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేను. ఒకవేళ అదే ప్రమాదము మరో 35 కిలోమీటర్ల దూరంలో జరిగి ఉంటే, మరో 35 కిలోమీటర్ల తర్వాత జరిగి ఉంటే అది గమ్యస్థానాన్ని 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేది. అయితే ఆ రైలు యొక్క వేగము మరియు ఆ రైలు ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటుండమ్మా. రైలు యొక్క వేగం కనుక్కోమంటుండు, ఆ రైలు ప్రయాణించినటువంటి దూరం ఎంతో కనుక్కోమంటుండు మిత్రమా. సో డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్లో చేద్దారు మిత్రమా. ఎందుకంటే సో ఇక్కడ ఏమో 5/7 అమ్మా, ఇదేమో 5/7. మీకు అర్థం కావాలని డయాగ్రామ్ వేస్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామే అవసరం లేదు. యాక్సిడెంట్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి? స్పీడ్ రేషియో, టైం రేషియో తీసుకొని చేస్తే సరిపోతుంది. సో ఇదే కదా గ్యాప్. ఈ గ్యాప్ ఎంత? 35 కిలోమీటర్స్. ఎంత? 35 కిలోమీటర్స్. సింపుల్గా మనం స్పీడ్ రేషియో రాసుకున్నారు. స్పీడ్ రేషియో రాద్దాం. స్పీడ్ రేషియో ఒరిజినల్ స్పీడ్ 7 అమ్మ, కానీ ఎంత స్పీడ్ వెళ్తుంది? 5తోనే వెళ్తుంది. సో 7:5. సో టైం తీసుకోండి, టైం రేషియో రాద్దాం. టైం రేషియో సో దీనికి ఇన్వర్స్ కదా, 5:7. 5:7. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని భాగాలమ్మా? 2 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ అమ్మా? 2 పార్ట్స్. చూడండి ఈ 2 పార్ట్స్ వాళ్ళు ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి సో ఇది 18 మినిట్స్ పెట్టినమ్మా. 18 మినిట్స్. సో 18 మినిట్స్ ఓకే మనకి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా అలా అనేస్తాడు. సో 18 మినిట్స్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? 12 మినిట్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 12 మినిట్స్ వస్తుంది. సో 2 పార్ట్స్ వాల్యూ 12 మినిట్స్. 2 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 12 మినిట్స్. మరి 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సో 5 పార్ట్స్ వాల్యూ ఇక్కడ 2 × 6 కదా, 5 × 6 కదా, 5 6 ఆర్ ఎంతమ్మా? 30 మినిట్స్ వస్తుందమ్మా. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్. 30 మినిట్స్ ఎంత అమ్మా? హాఫ్ అన్ అవర్. సో స్పీడ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఎంత? 35. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 35/. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ కదా, 1/2. ఈ 2 పైకి వెళ్తే ఇంటూ అవుతుందమ్మా 70 km/h. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది సార్ అంటే 70 km/h వచ్చింది. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చిందమ్మా? 70 km/h ట్రైన్ యొక్క స్పీడ్. మరి డిస్టెన్స్ కనుక్కోవాలి కదా మనం. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే సింపుల్గా ఉంది. 12 మినిట్స్కి ఎంతమ్మా? 35 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే సింపుల్గా 12 మినిట్స్కి ఎంత సార్ అంటే 35 కిలోమీటర్స్ అమ్మా. 12 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఆ 12 మినిట్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే 35 కిలోమీటర్ దూరంలో జరగటం వల్ల. సో మరి ఇక్కడ ఎంత? 30 మినిట్స్ కదా. సో 30 మినిట్స్కి ఎంత? చూడండి 30 × 25/12. 6 2s are 6 5s are 6 2s are 6 5s are 5 × 25 125. 125/2. 125/2 అంటే 62.5 కిలోమీటర్స్ అమ్మా. 62.5 కిలోమీటర్స్ అంటే ఈ నుంచి ఇటు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 62.5 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 50 + 62.5. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 + 62 అంటే 112.5 కిలోమీటర్స్. సో ఆ ట్రైన్ ప్రయాణించినటువంటి మొత్తం డిస్టెన్స్ ఏంటంటే 112.5 కిలోమీటర్లు. ఇది ట్రైన్ యొక్క సింగిల్ యాక్సిడెంట్ అమ్మా. డబుల్ యాక్సిడెంట్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం తర్వాత నేర్చుకున్నారు. దీని గురించి ప్రాబ్లం చేసిన తర్వాత, సింగిల్ యాక్సిడెంట్ ప్రాబ్లం చేసిన తర్వాత మళ్ళీ డబుల్ యాక్సిడెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకొని దాని మీద కూడా ప్రాబ్లం చేద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ స్పీడ్ రేషియో ఇచ్చిండమ్మా 5/7 అంటుండో. సో స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ 7, కానీ అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 5తోనే వెళ్తుంది. సో 7:5. టైం రాసుకుంటారు 5:7 అమ్మా. ఇక్కడ డిఫరెన్స్ 2 పార్ట్స్. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 12.
2 పార్ట్స్కి 12 అంటే 5 పార్ట్స్కి ఎంతమ్మా 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ 30/1/2 అంటే 70 km/h అమ్మ. ఇక డిస్టెన్స్ కావాలంటే ఏందమ్మా, ఈ డిఫరెన్స్ ఎంత 12 మినిట్స్ కదా. సో 12 మినిట్స్కి 35 కిలోమీటర్స్ అయితే 30 మినిట్స్కి ఎంత. సో 30 × 25/12. సో ఇక్కడ 6 5s are 6 2s are. సో 5 × 20 125/2 అంటే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 62.5 వస్తుంది. సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ 62.5 ఇక్కడ ముందున్నది యాడ్ చేసుకోవాలి. సో 50 + 62.25 అంటే 112.5 కిలోమీటర్స్ అమ్మ. సో డిస్టెన్స్ ఎంతంటే 112.5 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు, దాని యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి అని చెప్పుకున్నాం, ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దామని చెప్తున్నాం.